ఒంగోలులో తాజాగా ఒక హత్య జరిగింది. అది ఎంత కుదిపేసింది. టీడీపీ కార్యకర్త అయిన వీరయ్య చౌదరిని అయితే ప్లాన్ ప్రకారమే మర్డర్ చేశారని చెప్పి నిర్ధారణ అయితే అయిందనమాట. అసలు అది ఎవరు చేశారు, ఎందుకోసం చేశారో, వాళ్ళకి వచ్చిన లాభం ఏంటి? అయితే ఇప్పుడు టీడీపీ పార్టీ మీద చాలా మంది కన్నది పడింది. ఎందుకంటే ఇక్కడ కేంద్రంలో కూడా టీడీపీ పార్టీ అలయన్స్ అనేది చాలా గట్టి పొజిషన్లో కనిపిస్తుంది. కాబట్టి అక్కడ కేంద్రం నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా ఇక్కడ ఈ పార్టీకి సంబంధించి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడం కావచ్చు, వీళ్ళకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం కావచ్చు. సో దీని ప్రకారం చూసుకుంటే ఖచ్చితంగా ఎవరో వీళ్ళ మీద కన్నేశారో, ఏదో ఒక ప్లాన్ ప్రకారం ఇదంతా కూడా చేయిస్తున్నారు. వీళ్ళ అంటే ఏదైతే కూటమి ఉందో, సో ఈ కూటమి మధ్యలో ఏదో ఒకటి మనం చేసి ఖచ్చితంగా ఏదో ఒక మిస్అండర్స్టాండింగ్ తీసుకురావాలనే విధంగా చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు. అయితే రీసెంట్గా ఏదైతే హత్య జరిగిందో వీరయ్య చౌదరి గారు, సో మరి ఈయన హత్య కూడా ఖచ్చితంగా ప్లాన్ ప్రకారమే జరిగిందని అక్కడ ఉన్నటువంటి పోలీసులు మాత్రం దీన్ని ఛేదించడం జరిగింది. సో అందులో ముఖ్యంగా మెయిన్ ఇద్దరు పర్సన్లు మాత్రం ఉన్నారు. వీరగంధపు దేవేంద్రనాథ్, అదేవిధంగా ముప్పవరపు సురేష్. సో వీళ్ళ ముగ్గురి మధ్య ఎందుకు ఇదంతా కూడా గొడవ వచ్చింది, ఎందుకు వాళ్ళు ప్లాన్ చేయించి చంపేయించారు అనే విధంగా ఆలోచిస్తే ఆర్థిక లావాదేవీలు, అదేవిధంగా చేపల చెరువులు, సో వీటికి సంబంధించి ఇలాంటి కొన్ని వివాదంలో మాత్రం వీళ్ళ ముగ్గురి మధ్య కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ రావడం కానీ, పోట్లాడుకోవడం కానీ. సో ఇక్కడ వీరయ్య చౌదరి ఏం చేశారంటే వాళ్ళు అక్రమంగా చేపల చెరువులు కానీ ఇదంతా కూడా చేయిస్తున్నారని చెప్పేసి, సో ఈ విధంగా ఆయన చేపల చెరువులు కావచ్చు, అదేవిధంగా రొయ్యల చెరువులు కావచ్చు, వీటిని నిలిపివేశాడని చెప్పేసి వీరయ్య చౌదరి మీద వీళ్ళు మాత్రం కోపం పెంచుకున్నారు. సో ఆ కోపం కాస్త కక్షగా మారి, ఆ కక్ష కాస్త పగ తీర్చుకునే విధంగా మారిపోయింది. సో వీళ్ళిద్దరు కూడా ప్లాన్ చేసి ప్లాన్ ప్రకారమే ఈయన్ని మాత్రం హత్య చేయించారని వాళ్ళు మాత్రం పోలీసులు మాత్రం ఒక ఆలోచనకు మాత్రం వచ్చారు. కాకపోతే అధికారికంగా ఈ విషయాన్ని ఇంకా బయటికి తీసుకురాలేదు. ఎందుకంటే నిజంగా ఇదంతా కూడా వాళ్ళు ప్లాన్ ప్రకారమే చేయించారా, మరి చేసిన వాళ్ళు ఎవరు అనే ఒక క్లారిటీ అంతా వాళ్ళు ఒక కొలికి వచ్చిన తర్వాత అధికారికంగా బయటికి చెప్తారు. కాకపోతే వాళ్ళు చేసిన దర్యాప్తులో, విచారణలో మాత్రం వీళ్ళిద్దరు ప్లాన్ చేసి చంపేయించారని ఒక క్లారిటీ మాత్రం పోలీసులకు అయితే వచ్చింది. సో మొత్తానికి ఇక్కడ టీడీపీ పార్టీలో మెయిన్గా ఉన్నటువంటి వీరయ్య చౌదరిని ఎవరు చంపేయించారు అనే విషయం గురించి చాలామంది కూడా అప్పట్లో బీహార్ నుంచి వచ్చారు, వాళ్ళు చంపేయించారు, చాలామంది ఇక్కడ ఎవరు కూడా దీంతో సంబంధం లేదు అనే విధంగా అనుకున్నారు. కాకపోతే ఈ దర్యాప్తులో మాత్రం ఈయనకు దగ్గరగా ఎవరైతే ఉన్నారో, ఈయన కొన్ని అంటే అక్రమంగా చేయిస్తున్నారని చెప్పేసి ఆ రొయ్యల చెరువులు, చేపల చెరువులు వాటిని నిలిపివేయించాడు. కాబట్టి వాళ్ళకు ఆర్థికంగా వాళ్ళు నష్టపోయారు. సో అందుకోసమని ఏదో ఒక విధంగా కక్ష తీర్చుకుందామని చెప్పేసి ఏకంగా ఆయన ప్రాణాలు తెగించడం జరిగింది. సో మరి అధికారికంగా ఎప్పుడు చెప్తారు, మరి ఎవరు ఈ హత్యకు పాల్పడ్డారు, వాళ్ళని ఎప్పుడు పట్టుకుంటారు? సో ఈ విషయాల గురించి తొందరలోనే పోలీసులు మాత్రం అధికారికంగా బయటికి చెప్పే ఆలోచన కూడా వాళ్ళలో ఉన్నట్టు తెలుస్తుంది.